సెల్ఫీ ఎవరైనా తీసుకుంటారా? తను ఏం చేస్తుంది? ముందు ఒక గూడు కట్టుకొని వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుందా లేదా? గూడు కట్టుకొని వెళ్ళిపోయి తన రూపాన్ని ఏం చేస్తుంది? మార్చుకుంటుంది. అంటే ఒక సీతాకోక చిలుక రావాలంటే గొంగళ పురుగు, అంటే మీరు అసహించుకునేటువంటి గొంగళ పురుగు మీ చేత ప్రేమించబడాలంటే తన రూపం మార్చుకోవాలి కదా. అంటే తను రూపం ఆయన ఇచ్చినప్పుడు అందరూ కూడా మనం ఘన స్వాగతం చెప్తాం. ఓకేనా? ఇక్కడ మిమ్మల్ని నేను బెసిరినా కోప్పడినా మీరేమనుకోవద్దు. ఎందుకంటే మనందరం ఇక్కడ లెర్నింగ్ ప్రాసెస్ వచ్చాం. దీంట్లో ఏముంది? లెర్నింగ్, LEARNING. లెర్నింగ్ బాగా నేర్చుకునే వాళ్ళకి ఏముంటుంది? ఎర్నీ బాగా వస్తుంది. సో సుబ్బయ్య శెట్టి గారు వస్తారు, వెనక ఆహ్వానిద్దామా? సో అందరూ లేచి నిల్చుందామా ప్లీజ్? సో ఇక్కడ ముందే చెప్తాను, సెల్ ఫోన్స్ చూసినా మాట్లాడినా ఆయన చాలా కోపడతారు చెప్తారు. ఓకేనా? ముందే చెప్పారు, చూసుకోండి. సో సుబ్బయ్య శెట్టి గారు వస్తున్నారు, ప్లీజ్ వి విల్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. ఓకే? వచ్చిన తర్వాత మనం తప్పట్లు ఇద్దాం, అందరూ ఘన స్వాగతం చెప్తాం. సో సుబ్బయ్య శెట్టి గారు వస్తున్నారు, ప్లీజ్ వెల్కమ్. సో వి ఆర్ వెల్కమింగ్ మిస్టర్ సుబ్బయ్య శెట్టి గారు. అందరూ కూర్చున్నారా త్వరగా? సో సుబ్బయ్య శెట్టి గారి యొక్క అమూల్యమైనటువంటి ప్రవచనాలని, ఆయన ఇచ్చే స్పీచ్ ని, ఆయన ఇచ్చే మీటింగ్ లో మనకు చెప్పేటువంటి బిజినెస్ లాజిక్స్ అండ్ మ్యాజిక్స్ అందరూ విన్నామా? సో అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి కొనండి. అట్ ద సేమ్ టైం మీరందరూ ఆయన చెబుతున్నప్పుడు ఒక్కరు కూడా శరీరము, మనస, వాచ అన్నీ కూడా ఆయన మీద మాత్రం దృష్టి పెట్టండి. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీకు దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు, ఒకటే దృశ్యాన్ని చూడాలి. 2 చెవులు ఇచ్చాడు, ఒకటే వాక్యాన్ని వినాలి. 2 నాసిక రంధ్రాలు ఇచ్చాడు, ఒకటే శ్వాస తీసుకోండి. కానీ మీకు ఒక నాలుగు ఇచ్చాడు కదా అని రకరకాల మాటలు పక్కన వాళ్ళతో మాట్లాడుతూ సైలెంట్ గా కూర్చోండి. ఓకేనా? అమ్మా ప్లీజ్ బి సైలెంట్. కూర్చున్నారు అందరూ? అందరూ కూర్చోడం. అమ్మా సార్ పైకి వచ్చిన తర్వాత వీడియోస్ కూర్చోండి. ఓకేనా? గుడ్ మార్నింగ్. లేదు సౌండ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, అందరూ భోజనం చేశారా? ఒకసారి భోజనం మనకి క్లాస్ పెడతామా? కొంచెం గట్టిగా, ఒక్కసారి గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ. సో మన ఏసన్ గారు నడిచి మీకు కనబడుతుంది కదా? కనబడుతుంది లేదా సార్? వినబడుతుందండి? ఒక్కసారి మనం ఏసన్ గారికి క్లాస్ కొడతామా? ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం అందరికి, మీ అందరికి మంచి రోజుగా మిగిలిపోవాలి. ఎందుకంటే అందరూ టెంపుల్కి వెళ్తాము, మనం మస్జిద్కి వెళ్తాము, చర్చికి వెళ్తాము. ఎందుకు వెళ్తాం అంటే మనకి ఏం కావాలో దేవుడి దగ్గర కోరుకుంటున్నాం లేదా? సో మనందరూ, మీ అందరు దేవుడు